దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకున్నారు. శ్రీ కల్కీధామ్ నిర్మాణ ట్రస్ట్ కల్కీధామ్ ఆలయాన్ని నిర్మిస్తోంది. సాధువుల భక్తి, ప్రజల స్ఫూర్తి వల్లే కల్కి ఆలయ నిర్మాణానికి నాంది పడిందని అన్నారు ప్రధాని మోదీ. పెద్ద పెద్ద సాధువులు, ఆచార్యుల సమక్షంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో భాగమై ఉండడం సంతోషంగా ఉందన్నారు. తమ హయాంలోనే కాశీలోని విశ్వనాథ్ ధామ్ అభివృద్ధి జరిగిందన్నారు. ఉజ్జయినిలో మహాకాల్ ఆలయ అభివృద్ధి కూడా ముందుకు సాగుతూ ఉందని, ఈ కాలంలోనే సోమనాథ్, కేదార్నాథ్ డెవలప్మెంట్ జరిగిందన్నారు. అభివృద్ధితో పాటు వారసత్వ మంత్రాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు దైవ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని, మరోవైపు నగరాల్లో మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. శ్రీ మహావిష్ణువు అవతారమే కల్కి అని నమ్ముతారు. శ్రీ మద్భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. దుష్టులను శిక్షించడానికి, పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి. ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం 1 పాదంపై నడుస్తోంది. ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని అందులో ఉంది. ఈ ఆలయాన్ని మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం నేతృత్వంలోని శ్రీ కల్కీధామ్ నిర్మాణ ట్రస్ట్ నిర్మిస్తోంది. భగవాన్ కల్కికి అంకితం చేసిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. అవతారానికి ముందే ఏర్పాటు చేసిన మొదటి ఆలయంగా కల్కీధామ్ నిలవనుంది. ఆలయంలోని 10 గర్భాలయాలు విష్ణువు 10 అవతారాలకు ప్రతీకగా నిలుస్తాయి. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ప్రారంభమైన కలియుగం 4,32,000 సంవత్సరాల పాటు కొనసాగుతుందని నమ్ముతారు. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని 5వ రోజున గురు, సూర్యుడి, చంద్రులు పుష్య నక్షత్రంలో కలిసినప్పుడు కల్కి భగవానుడి జననం జరుగుతుంది. కల్కి అవతారం ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో కల్కీధామ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా కల్కీధామ్ అవతారం అసలు పుట్టుకకు ముందే నిర్మిస్తూ ఉన్నారు. అగ్ని పురాణంలో కల్కి అవతారం గురించి వర్ణించారు. అవతారం 64 కళలతో అలంకరించబడిన దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని ఎక్కి అద్భుత శక్తులను పొందుతుంది. గుర్రపు ముఖం ఉంటుందని, చేతిలో ఖడ్గంతో అశ్వం మీద వచ్చి దుష్ట శిక్షణ చేస్తారని బలంగా విశ్వసిస్తారు. ఈ ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం పూర్తి కావడానికి దాదాపు 5 ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయం అయోధ్య రామ మందిరం, సోమనాథ్ ఆలయం మధ్య చాలా పోలికలు కూడా ఉన్నాయి. గులాబీ రంగు రాయితో నిర్మిస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో మొత్తం 68 పుణ్యక్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలాగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.